హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రెడ్ అండ్ నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల 9, 10, 11 తేదీల్లో కొంపల్లిలో. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం కోర్టులో పోరాడుతున్న వైసీపీ పైన ఎటువైపు ఎక్కడైనా కార్యకర్తలపై దాడులు జరిగితేనో లేదా కార్యకర్తలకి కష్టం వచ్చిన సందర్భంలోనే ఆ పార్టీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి జనంలోకి వస్తున్నారు. అలానే వ్యూహ రచనల విషయంలో వైఫల్యాల జాబితా పెరుగుతోంది అనేటువంటి విమర్శ కూడా వినిపిస్తోంది. మరోవైపు పార్టీని వీడుతున్నటువంటి వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ఈ సందర్భంలో వైసీపీ కొత్త సంక్షోభాలను ఎదుర్కోబోతుందా? ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం అండి. వైసీపీ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి పరిణామాలు, అంటే రిజల్ట్ రావడం అనేది 11 సీట్లకు పరిమితం అవడం అనేది ఇబ్బందికరమైన అంశమైనా కానీ ప్రతిపక్షం పాత్ర పోషించడానికి అది పెద్ద, ఎందుకంటే లాస్ట్ టైం జనసేన పార్టీకి ఒకే ఒక సీటు, అది కూడా ఉందో లేదో ఊడిపోయిందో లాస్ట్ మినిట్ వరకు క్లారిటీ లేనటువంటిది. అలాంటి సందర్భంలో కూడా ప్రతిపక్ష పాత్ర పవన్ కళ్యాణ్ పోషించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీ అధినేత చేస్తున్న పర్యటనలు కానీ, విమర్శలు కానీ, రాష్ట్రపతి పాలన డిమాండ్ కానీ, సెక్యూరిటీ విషయంలో ఆయన కోర్టులో మెట్లెక్కిన విధానం కానీ, ప్రతిపక్ష హోదా కోసం కోర్టు మెట్లెక్కిన విధానం కానీ, ఇవన్నీ చూస్తే అంతర్గతంగా ఒక సంక్షోభ స్థితిలో వైసీపీ ఉంది అనేటువంటి విమర్శ, ఎక్కువ మంది పార్టీని వీడుతున్న వారి సంఖ్య పెరగడం, ఇవన్నీ ఎలా చూడాలి మనం? అంటే ఇప్పుడు వైసీపీ ఏ తీరానికి వెళ్ళబోతుందో అన్న డౌట్ అందరిలో ఉంది. ఈ పార్టీ మళ్ళీ మనుగడ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంటుందా లేదా అనేది కూడా డౌట్ ఉంది. సామాన్య కార్యకర్త నుంచి అందరికీ డౌట్ ఉంది. సాక్షాత్తు పేరు నాని గారి ఇంటర్వ్యూలో కూడా సామాన్య కార్యకర్తలు కూడా రోడ్డు మీద పడిపోయారు అంటున్నాడు. కేతిరెడ్డి గారు అంటే ఒక స్టెప్ ముందుకెళ్ళి వెళ్తున్నాడు. ఇకపోతే జక్కంపూడి రాజా గారు, ఇక పార్టీకి కీలకంగా ఉన్న వ్యక్తులే ఇలా నిరాశతో మాట్లాడుతున్నారంటే ఏదో జరుగుతుంది అనేది అర్థమవుతుంది. ఈ అంతర్గత కుమ్ములాటలో చాలామంది పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఈరోజు హ్యాపీగా చూసుకుంటే వేమిరెడ్డి గారు ఆయన నెల్లూరు ఎంపీ అయిపోయాడు. తర్వాత కొద్దిగా ముందుకు వస్తే ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఒంగోలు ఎంపీ అయిపోయాడు. ఇంకొద్దిగా ముందుకు వస్తే నర్సాపేట నుంచి లావు కృష్ణదేవరాయలు గారు నర్సాపేట పార్టీ నుంచి బయటకు వచ్చి వీళ్ళందరూ ఎంపీలు అయిపోయారు. అంటే ఇక్కడ అటువంటి వ్యక్తులు నేను ఇక్కడ ఎవరి వ్యవహార శైలి ఇబ్బందికరంగా మారింది. పేరు నాని గారు చెప్పొచ్చు, కానీ అధికారం ఉన్నప్పుడు ఆయన కూడా మాట్లాడారు కదా, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా. వీళ్ళందరినీ పక్కన పెడితే అసలు అధినేత వ్యవహార శైలిపైనే విమర్శలు వస్తున్నాయి అనేది ఎంతవరకు మనం అంగీకరించవచ్చు? 100% అంగీకరించాల్సింది కేశవ్ గారు. మీరైనా నేనైనా ప్రజల్లో ఉన్నది చెప్పడం మన బాధ్యత, యాజ్ ఏ జర్నలిస్ట్గా కావచ్చు, అనలిస్ట్గా కావచ్చు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పటికి కూడా? మీరు అన్నట్టు ఇప్పుడు ప్రధానంగా మెయిన్ పార్టీ ఏంది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, సెకండ్ లార్జెస్ట్ పార్టీ ఏంది జనసేన. అసలుకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన పార్టీ ఏంటి? 11 సీట్ల పరిమితం వైసీపీ. మరి ఎందుకు రియలైజేషన్ కావట్లా? ప్రజల్ని ఎందుకు పద్దాలు నిందించి మేము అన్నీ ఇచ్చాం, ఎందుకో మాకు వేయలేదు అని చెప్పి ఒకవైపు అంటున్నారు. ఇంకోసారి కళ్ళు మూసుకొని తెరుచుకెత్తలికి 5 సంవత్సరాలు వస్తుంది అన్నారు. ఇంకోసారి అసలు ఇదేంది రాష్ట్రపతి పాలన పెట్టమంటున్నారు. అసలు ఏంటి ఈ రాష్ట్రంలో ఏదో అయిపోయినట్టుగా ఆయన నిరాశ నిస్పృహతో మాట్లాడే తీరు చూస్తే, ఒకవైపు ఏమో షర్మిల గారు అయితే కొద్దిగా మానసికంగా ఇదిగా లేడు అని చెప్పేసి సొంత జగన్మోహన్ రెడ్డి గారు లేరని సొంత సిస్టరే అంటున్నారు. ఇవన్నీ మాటన ఆయన కోరికలు ఏదైతే ఉన్నాయో, ఒకవైపు ప్రధాన ప్రతిపక్ష హోదాని కోర్టుకు వెళ్ళారు, రెండోది నాకు సెక్యూరిటీ కల్పించడానికి కోర్టుకు వెళ్ళారు. మరి ఎన్ని పరిణామాలు చూస్తామంటే ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది సామాన్య ప్రజల్లో కూడా ఒక సందేహం అనేది ఉంటుంది. మీరు ఇంకొక మెట్టెక్కి నిన్న అసలుకి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి మాటలు ప్రజలకి వాగ్దానాలు ఇచ్చి విస్మరించారని చెప్పి 2 నెలలు కూడా కాకుండా ఒక మాట అన్నాడు. ఇంకోటి రైతులు పెట్టుబడి సహాయం చేస్తానని చేయలేదంటున్నారు. ఇంకోటి విద్యార్థులకి అమ్మఒడి ఇస్తామని ఇవ్వలేదంటున్నారు. వాళ్ళు ఆగస్టు 15 నుంచి ఇయటానికి కార్యాచరణ రూపొందించుకున్నారు. పెన్షన్స్ 1వ తారీఖు ఇస్తున్నారు, జీతాలు 1వ తారీఖు ఇస్తున్నారు. ఇవన్నీ వాళ్ళు చేయలేని వీళ్ళు చేస్తున్నారు. చేసే క్రమంలో వసతి దీవెన ఇంకా చేయలేదని, తర్వాత మహిళలకు 1800 రూపాయలు, తర్వాత 0 వడ్డీ రుణాలు ఏమీ చేయట్లేదు, విస్మరించారు అని చెప్పి అనటం అంత ఇదిగా లేదు. ప్రజలు అదిగా చూస్తుంది. ఇప్పుడు ఇతను జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే, మీరు అన్నట్టుగా ఆ పార్టీని వదిలిపెట్టే వాళ్ళు ఎక్కువ వెళ్ళిపోతున్నారు. ఒకవైపు ఉత్తరాంధ్ర తుడిచిపెట్టిపోతుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో అసలు ఇప్పుడు పెన్నెం దొరబాబు లాంటి పిఠాపురం పోటీ చేసి గత ఎలక్షన్స్లో దాదాపు ఆయనకి ఓట్లు వచ్చినాయి. 68,000 ఓట్లు దాకా టికెట్ ఇవ్వలే కదా, టికెట్ వంగాగీతని ఇంపోర్ట్ చేశారు. అందుకు ఆయన బాధతో ఏదైనా కానీ జనసేనలో జరగబోతున్నాడు. ఆయన విషయం ఏంటంటే, అక్కడి నుంచి గోదావరి జిల్లాలు మొత్తం 0 ఇప్పటికే. ఇకపోతే కోస్తా జిల్లాలో వచ్చేసరికి అసలు లేదు, గుంటూరు లేదు, ప్రకాశం కూడా తగ్గిపోయింది, నెల్లూరు అయితే
పరిస్థితి చూస్తున్నాం. ఇకపోతే కొద్ది గొప్ప హోప్స్ ఉంది రాయలసీమలో. ఆ రాయలసీమ జిల్లాల ప్రజలు కూడా మనల్ని పొందలేకపోతున్నారంటే ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఏంది అనేది సామాన్య వైసీపీ కార్యకర్తలు కూడా ఆందోళనలో ఉన్నారు. ఇదంతా కార్యకర్తల్లో ఒక కాన్ఫిడెన్స్ నింపుకునే ప్రయత్నంలో బాగా చేస్తున్న విమర్శలుగానే చూడాలా? నిజంగానే అంటే 11వ తేదీకి 2 నెలలు కంప్లీట్ అవుద్ది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. రిజల్ట్ వచ్చి 2 నెలలు అయిపోయినాయి. 4వ తారీఖుకి రిజల్ట్ వచ్చేసింది కాబట్టి 2 నెలలు అయిపోయినాయి. సో ఈ మార్పు, ఈ గ్యాప్ అనేది, ఈయన చేస్తున్న విమర్శలు అనేవి కేవలం వాళ్ళల్లో ఒక నైతిక స్థైర్యాన్ని నింపడం కోసం చేస్తున్న విమర్శలుగానే చూడాలా? వాస్తవాలు ఏమైనా ఉన్నాయి? రాష్ట్రపతి పాలన విధించేంత సీరియస్నెస్ ఏపీలో ఉందా? అసలు లేదండి. ఇప్పుడు రాష్ట్రపతి సీరియస్ అంటారు. జగనన్న అసెంబ్లీలో పలు దఫాలుగా జగనన్న స్తుతించిన రోజా గారు ఇప్పుడు ఇటలీలో వెళ్ళి హ్యాపీగా చూడండి షాపింగ్ వెకేషన్లో ఉన్నారు. ఇక వంశీ గారు ఎక్కడున్నారో తెలియట్లా, కొడాలి నాని గారు ఎట్టున్నారో తెలియట్లా. ఎవరైతే నోరుకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి జగనన్న గారి యొక్క ఇది ఆయన ఆదరణ పొందడానికి పరితపించిన వాళ్ళందరూ కూడా ఆయన పక్కన లేరు ఇప్పుడు. చూడండి వీళ్ళందరూ కూడా ఆయన కోసం చేసిన వాళ్ళు ఒకప్పుడు ఇప్పుడు ఒంటరివాడు అయిపోయారు ఆయన. అంటే జగనన్న ఒంటరివాడు అయిపోయాడు. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఆయన ఒంటరితనంతో ఆయన కొన్ని సందర్భాల్లో ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో, విలేకరులు అడిగిన ప్రశ్నలు కూడా దాటవేసి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయే పరిస్థితిలో అది మనం ఊహించుకోవాలి. అంటే 5 పదుల వయసులో ఉన్నాడు సార్ కేశవ్ గారు, ఇంకా భవిష్యత్తు ఉంది. కానీ ఎందుకు ఆ దిశగా వెళ్తలేదనేది చాలామంది విజ్ఞులు, మేధావులు, ప్రజలు, తన సొంత పార్టీ కార్యకర్తలు కేతిరెడ్డి లాంటి వాళ్ళే అడుగుతున్నారు. ఇప్పుడు దానికి సమాధానం చెప్పాలి. ఒకవైపు పార్టీని బతికించుకోవాలా, పార్టీ కార్యకర్తల మనోధైర్యం తీసుకురావాలంటే ఏం చేయాలి? క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలి. కక్ష సాధింపుకు దిగుతోంది కొత్త ప్రభుత్వం అనే విమర్శ చాలా గట్టిగా చేస్తున్నారు. అందుకే సెక్యూరిటీ తగ్గించారు. గతంలో అంటే ఎన్నికల ముందర ఏ సెక్యూరిటీ ఉందో ఆ సెక్యూరిటీ మళ్ళీ నాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. అసలు అది పాసిబుల్ అయ్యేటువంటి కోరికేనా? అది ఎలా కుదిరిద్దండి? పోలీసులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసరికి 2000 మందికో 3000 మందికో ఒక పోలీసు ఉంటాడు. పోలీసులు అంత జనాభా ప్రోటోకాల్ వైజ్గా చూసిన అప్పుడు సీఎం ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి జనాలు వస్తారు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయినా ఆయనకు కావాల్సిన ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఆయన ప్రొటెక్షన్ నమ్మకుండా ప్రైవేట్ సైన్యం ఆయనకు ఉంది. కడప నుంచి పులివెందుల నుంచి ఆయన ప్రైవేట్ సైన్యాన్ని ఎక్కువ నమ్ముతాడు. మరి ఈ సమయంలో నాకు రక్షణ కల్పించింది అని చెప్పేసి సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు చేసిన వ్యక్తి, మాజీ ముఖ్యమంత్రి కుమారుడిగా ఆయన అడగటం కొద్దిగా ఇదిగా ఉంది. హైకోర్టు ఏం చేస్తుంది? ఇప్పుడు ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి, పోలీస్ వ్యవస్థ ఉంటుంది. వాళ్ళు ఆయనకు సెక్యూరిటీ ఏది కావాలో ఎప్పటికప్పుడు ఇచ్చే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. హైకోర్టుకి వెళ్తే ఏం చేస్తారు? మేము ఇచ్చేది ఇలా ఉందని చెప్తారు, అంతే కదండి. ఎందుకు ఇలా వెళ్తున్నారు? దీనికి సలహాలు ఇచ్చే వ్యక్తులు ఇంతమంది సలహాదారులు ఉండి దాదాపు ఆయనకు 400 కోట్లు ఖర్చు పెట్టారు సార్. ఆ 416 కోట్లలో దాదాపు 220 కోట్లు ఒక సజ్జల రామకృష్ణారెడ్డి గారికే సలహాదారుడికి ఇచ్చారు. ఇంతమంది సలహాదారులు ఉండి అసలు వీళ్ళంతా ఎవరు కనపడతల్లా? అంటే ఏమవ్వాలంటే రాజకీయంలో గెలిచినా గెలవకపోయినా ఓడినా కానీ ఆయనతో పాటు నడవాలి. దశాబ్దం పైన ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి, ఆ క్యాడర్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పదవులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు రాజకీయాల్లో ఎదుగుతూ ఉన్నారు. మరి అది 151 సీట్లు ఇచ్చిన వైసీపీకి ఎందుకు కనపట్లా? ఆ స్కోప్ అనేది వైసీపీలో కనపట్లా. ఈ 11 మంది కూడా ఉంటారా లేదా అనే పరిస్థితి ఉంది. ఇప్పుడు సాక్షాత్ ఈరోజు విశాఖపట్నంలో జరుగుతుంది ఎలక్షన్. అది కూడా మేయర్పేటం కూడా కూటమి తీసుకోవడానికి వాళ్ళు పావులు కదుపుతున్నారు. మరి ఇంత మ్యాండేట్ ఉండి గతంలో 60 మీరు కార్పొరేటర్లు ఉండి ఇప్పుడు ఎందుకు చేజారిపోతున్నారు? 7 సీట్లేమో టీడీపీకి వెళ్ళిపోయింది. నిన్న 5 కార్పొరేట్ జనసేనకి వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోతున్నారు? మీరు అంతా బాగుంది అనుకున్నప్పుడు ఇవన్నీ కక్ష సాధింపులో భాగం కాదనుకోవాలా? ఎందుకు అనుకుంటున్నారు? కక్ష సాధింపు ఉంటే కక్ష సాధింపులో భాగంగా వైసీపీ వాళ్ళు కాదని చెప్పి వెళ్తారా? వైసీపీ సీనియర్ నాయకులు, దేవాలయ సంస్థ చైర్మన్లు, కార్పొరేట్ బ్యాంక్ చేసిన వాళ్ళు, 5 కార్పొరేటర్లు వాళ్ళ ఫ్యామిలీలతో సహా ఎందుకు వెళ్తున్నారు? ఇప్పుడు జనసేనకి కానీ ఇప్పుడు జనసేన టీడీపీ అధికారంలో ఉన్నాయి కాబట్టి వాళ్ళ బలం ఎక్కువగా అంచనా. కానీ వైసీపీలో ఇదే పరిస్థితి కొనసాగితే, వలసలు ముందుకు పోతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అరెస్ట్ చేస్తారని రకరకాల ఆల్రెడీ కొన్ని కేసుల్లో ఇప్పుడు ఆయన మళ్ళీ A1 A2 అంటున్నారు కదా, పాత కేసులు తిరగదోడుతున్నారు. ఇలాంటి సంక్షోభ స్థితి వస్తే వైసీపీ నాయకత్వం పరిస్థితి ఏంటి? వైసీపీ నాయకత్వం కష్టం అనిపిస్తుందండి. ఆ ప్లేస్ షర్మిల గారు భర్తీ చేస్తారేమో అనిపిస్తుంది. వైసీపీలోకి రారు కదా షర్మిల. వైసీపీలో రాకపోయినా కాంగ్రెస్ ఆ ప్లేసు. ఇప్పుడు వైసీపీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అనేది అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి పురుడు పోసుకుంది? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. ఆ ఓటు బ్యాంక్ ఇప్పుడు మాకు 40% వచ్చిందన్న, గతంలో 51% వచ్చిందన్న, మొత్తం కూడా కాంగ్రెస్ నుంచి వచ్చిందే. ఇప్పుడు కాంగ్రెస్ తన యొక్క ఓటు బ్యాంక్ తీసుకునే భాగంగా షర్మిల గారి రూపంలో వాళ్ళు పుంజుకోవడానికి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నో డౌట్ ఎట్ ఆల్. తెలంగాణలో ప్రచారం జరుగుతుంది బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని. సో ఇటు కూడా అలాంటిది ఏమన్నా ఉందా? కాంగ్రెస్లో వైసీపీ విలీనం
అంటే కాంగ్రెస్లో వైసీపీ విలీనం అనడానికి దానికి ఆయనకి పెద్ద అడ్డంకి షర్మిల గారే. ఓకే. ఇప్పుడు ఏ పదవి లేకుండా ఏమి ఆశించకుండా తమకు సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఉన్న క్యాడర్ పోకుండా ఉండాలంటే కాంగ్రెస్లో అన్కండిషనల్గా వెళ్ళాలి ఈయన. అవును. అంతే కదండి, మాజీ ముఖ్యమంత్రిగా వెళ్ళాలి. అది షర్మిల గారు ఒప్పుకుంటుందో లేదో తెలియని పరిస్థితి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పూర్వవైపును తీసుకురావడానికి వాళ్ళంతా సీనియర్స్, చాలా కీలకమైన వ్యక్తులు, కేవీపీ రామచంద్రరావు కావచ్చు, ఉండవల్లి గారు కావచ్చు, వాళ్ళందరూ రకరకాల పల్లవరాజు గారు కావచ్చు, జేడీ శీలం గారు కావచ్చు, చాలామంది మేధావులు వాళ్ళ ప్రాధాన్యాన్ని తగ్గించకుండా విలీనం అంటే ఒప్పుకోవచ్చు. లేకపోతే అసలుకి వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఆల్టర్నేటివ్ అనేది వైసీపీకి కనిపించడం లేదని అనుకోవాలి. కనుచూపు మేరలో కనపట్లేదు. అందుకనేనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో రాష్ట్రపతి పాలన అంటున్నారు? అంతే కదా, రాష్ట్రపతి పాలన పెడితే ఏమవుతుంది, మళ్ళీ ఈ పార్టీ పుంజుకొని మళ్ళీ అధికారం రావాలని ఈయన కలలు కంటున్నారు. ఆ కలలు కనుచూపు మేరలో నెరవేరేట్టు కనపట్లా. ఏదో ఉనికి కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పితే నిజమైన పోరాట స్ఫూర్తి ఎందుకో కానీ జగన్మోహన్ రెడ్డి గారిలో తగ్గిందనే మనం అనుకోవాలి. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేస్తాను. ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పాత్ర పోషించడంలో జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్న వైసీపీ కంటే కాంగ్రెసే కొంత దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కార్యకర్తలపైన జరిగిన దాడుల్ని రాష్ట్రంలో హింస పేరుతో ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం వైసీపీ చేయడం, అలానే ఒక అచేతన స్థితిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూరితంగానే రాష్ట్రపతి పాలన డిమాండ్ చేస్తున్నారనేటువంటి వాదన చాలా క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి ఆ పార్టీ మనుగడ విషయంలో ఒక సంక్షోభ స్థితి ఎదుర్కొనే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి రాబోయే రోజుల్లో అని చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.